శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో నేను ఛానల్లో చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ పార్ట్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టి పైన రకరకాల ఫోన్ నెంబర్లు వేసుకొని ఉచితముగా జ్యోతిష్యం చెప్పబడును అనే పేరుతో అనేక మంది మోసాలు చేయటం జరుగుతోంది. ఈ విషయాన్ని నా దృష్టికి చాలా మంది తీసుకొని వచ్చారు. మాచిరాజు భక్తి ఛానల్కి ఎటువంటి మోసాలకి సంబంధం లేదు. ఆన్లైన్ మోసాలకి మాచిరాజు భక్తి ఛానల్కి సంబంధం లేదు. చాలా మంది నా ప్రథమ శిష్యులమని చెప్పుకొని కూడా మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మా ఛానల్ అఫీషియల్ నెంబర్ 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ కాకుండా ఏ నెంబర్ మీకు సోషల్ మీడియాలో కనిపించినా ఆ నెంబర్తో జరిగే ట్రాన్సాక్షన్స్ కి మాచిరాజు భక్తి ఛానల్ కి ఎటువంటి సంబంధము లేదు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో అనేక వేల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా నా దృష్టికి వచ్చింది. ఇటువంటి ఆన్లైన్ మోసాల నుంచి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి, జాగ్రత్త పడండి. ఆగస్టు 3 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రాత్రి 10:51 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 9:57 వరకు ఉంది. సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలు కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల ప్రయాణాల్లో కానీ పనుల్లో కానీ ఏదో ఒక చెడు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. ఇంకా వీలైతే ఒక కుండలో లేదా మూకుల్లో నీళ్లు పోసి కుంభం బయట పెట్టి దాన్ని దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్ళు ఎక్కడైనా చెట్టులో పోయమని చెప్పండి. ఈ 2 పరిహారాల్లో ఏ పరిహారం చేసుకుని వెళ్ళినా, 2 చేసుకుని వెళ్ళినా గదాయోగం వల్ల చెడు ఫలితాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శనితో కలిసి మీనరాశిలో ఉన్నాడు. శని చంద్రుల కలయిక మానసిక అశాంతికి సంకేతము, వైరాగ్యానికి సంకేతము. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఈరోజు శనిచంద్రుల కలయిక వల్ల కొంచెం వైరాగ్య భావాలు వస్తూ ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలి. మానసిక అశాంతి ఉంటుంది, చంచలత్వం ఉంటుంది, దాన్ని అధిగమించాలి. సాధ్యమైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ మీ పనులు చేసుకోవాలి. అప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు, సీమంతం చేసుకోవచ్చు. ఆభరణాలు ధరించడానికి ఈ ఉత్తరాభాద్ర మంచి నక్షత్రము. అంటే కొత్త కొత్త ఆభరణాలు ధరించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. వైద్యుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి, వైద్యులను కలుసుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా సరే ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, చెట్లు నాటడానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే శత్రువుల వల్ల కార్యహాని ఏర్పడుతుంది. మీ చుట్టూ ముట్టి ఉన్నటువంటి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చుట్టూ సంచరిస్తూ మీ పనులకు హాని చేయాలనుకునేటటువంటి శత్రువులను జాగ్రత్తగా గమనించి వాళ్ళు చేసే పనులను తిప్పికొట్టే ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారాల్లో విశేషమైన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వృషభ రాశి వాళ్ళకి వ్యాపారాల్లో లాభాలు ఎక్కువ వస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఉద్యోగమైన, వ్యాపారమైన కీర్తి, గౌరవ మర్యాదలు పొందటానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో కూడా విభేదాలు సమసిపోతాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే మాట మీద నిలబడటానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా శారీరకంగా మానసికంగా మాత్రం కొంత ఒత్తిడి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు మీకున్న ఒత్తిడిని ప్రశాంతంగా ఉండి అధిగమించే ప్రయత్నం చేయటం ఈ రోజు చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అదేవిధంగా అప్పుల విషయంలో బాగా ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేసే సూచనలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. అలాగే కొన్ని ప్రమాదాలు వెంటాడినప్పటికీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. శ్రమ చేయటం ద్వారా మంచి విజయాలు అందిపుచ్చుకోవటానికి ఈ రోజు కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగము ఈ రోజు తులారాశి వాళ్ళకు ఉంది. విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ గురించిన శుభవార్త వినే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అయితే ఒక్కొక్కసారి ధనాన్ని నష్టపోతూ కూడా ఉంటారు. ఆ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యసనాలకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకు అవసరం. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు చేకూరుతాయి. ధనుసు రాశి వాళ్ళు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఈరోజు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అయితే అనారోగ్య భావనలు కూడా వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ఎందుకంటే బంధుమిత్రులు మిమ్మల్ని చూసి అసూయ చెందటం, మిమ్మల్ని ద్వేషించటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి వాళ్ళు ఈరోజు స్థానచలనం పొందే యోగం ఉంది. అంటే దూర ప్రాంతానికి ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల పట్ల ద్వేషం పెరుగుతుంది. ఆ కారణంగా వాళ్ళతో వైరాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి బంధువులతో మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం సానుకూల ఫలితాలను కలిగిస్తుంది. అదేవిధంగా స్థానచలనం మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం మీనరాశి వాళ్ళకు ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా సోమవారం కాబట్టి ఓం శశిశేఖరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శశిశేఖరాయ నమః. ఈ మంత్ర పఠనం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడానికి, కార్యసిద్ధిని పొందడానికి ఈ మంత్రం ఉపకరిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. చంద్రహోర ఉన్న సమయంలో నూతన ఆభరణాలు ధరించడానికి అనుకూలం. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి చాలా మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి చంద్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.